Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. బీచ్ కి వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. ఏంటి బీచ్ సరదాలో మునిగిపోతే అలలలో కొట్టుకుపోయే ప్రమాదాలు ఇప్పటి వరకు మనం చూసాం. కానీ ఇప్పుడు అంతర్వేది బీచ్లో అలజడి నెలకొంది. అప్పటి వరకు బీచ్లో సరదాగా ఆడుకున్న చిన్నారులు ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టారు. వారిని చూసేటప్పటికీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒంటి నిండా గాయాలు కనిపించాయి, అవి కాలినట్టు. అయితే ఒక్కసారిగా తల్లిదండ్రులు ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పటి వరకు బీచ్లో ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇంతలా ఏడుస్తున్నారేంటి, వారి ఒంటిపైన గాయాలు ఎలా వచ్చాయని అందరూ ఆశ్చర్యపోయారు. ఇమీడియట్గా స్థానికంగా ఉన్న పాలకొల్లు హాస్పిటల్కు తీసుకెళ్తే వైద్యులు ఆ పిల్లల్ని చూసి చికిత్స అందించిన తర్వాత అది జెల్లీ ఫిష్ లాగా పోలి ఉండేటటువంటి ఒక చేప రకం. ఈ అరుదైన చేపలు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల బీచ్ల్లోనికి వస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రమాదం ఏంటంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉండేటటువంటి ఇది జూయిట్స్ అంటారు వీటిని. ఇది కూడా ఒక చిన్న ఫిష్ ఆకారంలో ఉంటుంది. చూడటానికి అది పూర్తిగా మెత్తగా జెల్లీలా అనిపిస్తుంది, కానీ దాని లోపల కూడా ఒక బౌల్ లాగా కనిపిస్తుంది. ఒక బుడగ ఆకారంలో ఉంటుంది. దాని లోపల ఉండే ముళ్ళులు కావచ్చు, ఆ జెల్ కూడా మన శరీరానికి తగిలితే ఇమీడియట్గా ఒక గాయం అనేది ఏర్పడుతుంది. విపరీతమైన మంట పుడుతుంది. ఆ ఫిష్ ఆకారంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉండే జూయిట్స్ వల్ల దాని ముళ్ళులు గుచ్చుకోవడం వల్ల కూడా ఇమీడియట్గా మనకి కాలిన గాయంలాగా అది కనిపిస్తూ ఉంటుంది. విపరీతమైన మంట పుడుతూ ఉంటుంది అని వైద్యులు ఇమీడియట్గా చెప్పేటప్పటికి అప్పుడు అర్థమైంది. అయితే ఇవి ఇంతకుముందు మన వైపు బీచెస్లో అంతగా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఈ జెల్లీ ఫిష్ను పోలేటటువంటి అరుదైన చేప రకం జూయిట్స్ మన బీచ్ల్లో కూడా వస్తూ ఉన్నాయి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ముందు బీచ్ లోపలికి వెళ్ళేటప్పుడు కాస్త సరదాగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఆనందించడంతో పాటు ఇలాంటి చిన్న నాలెడ్జ్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు అంతర్వేది బీచ్లో అప్పటి వరకు ఆడుకున్న కొంతమంది పిల్లలు ఒక్కసారిగా వాళ్ళ శరీరంపై కాలినటువంటి గాయాలు గమనించినటువంటి తల్లిదండ్రులు ఒక భయాందోళనకు గురయ్యారు. అదేంటి, ఎవరు కొట్టలేదు, ఏమీ చేయలేదు, అప్పటి వరకు కేరింతలు కొట్టినటువంటి పిల్లలు ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టారు ఏంటి అనేది వాళ్ళ బాధ. ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం వైద్యుల దగ్గరికి తీసుకువెళ్తే డాక్టర్ గారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో కూడా మనం చూద్దాం. సో అయితే డాక్టర్ చెప్తుంది ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల ఈ జెల్లీ ఫిష్ అరుదైన రకాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా సముద్రంలో ఉంటాయి. ఎక్కువగా నాచు ఫామ్ అయ్యేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయి మనం గమనించాం. అవేమి చూడటానికి పెద్ద ఆకారంలో ఉండవు, చిన్న ఒక నీటి బుడగ సైజులో ఉంటాయి. కానీ దానికి ఉన్న జెల్ అనేది ఒక విషపూరితమైనది. అది అత్యంత ప్రమాదకరం కాదు, కానీ ఇమీడియట్గా పిల్లలైతే మాత్రం దాని బాధను తట్టుకోలేరు. అది ఒంటి మీద ఒక గాయంలా అది ఎక్కడైతే శరీరంపై పాకుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా ఇమీడియట్గా ఒక గాయంలాగా కనిపిస్తూ ఉంటుంది. కాసేపటికి అది ఒక కాలిన గాయంగా మారిపోతూ ఉంటుంది. ఆ స్కిన్ పైన అది డార్క్నెస్గా ఫామ్ అవ్వడమే కాదు, దాని నుంచి వచ్చేటటువంటి నొప్పి పిల్లలు కాదు కదా పెద్దలు కూడా భరించలేని విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ అంతర్వేది బీచ్లో ఎవరైతే పిల్లలు ఈ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉన్న జూయిట్స్ దాని యొక్క ఆ జెల్ తగలటం వల్ల ముళ్ళులు తగలటం వల్ల వాళ్ళు గాయాలు అయ్యాయి. వారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఇంకొకటి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు, ఇమీడియట్గా అలా మీరు ఏదైనా గుర్తిస్తే కనుక ఆ సీ వాటర్ బీచ్ వాటర్తోనే ఆ గాయం పైన ఇమీడియట్గా కడిగినట్టయితే అదేదైతే జెల్ నుంచి రిలీజ్ చేసే ఒక లిక్విడ్ ఉంటుందో ఒక ద్రవం, దాని నుంచి రిలీఫ్ అవుతారు. అది గాయంలాగా ఫామ్ అవ్వకుండా దాని పెయిన్ అంటే దాని తాలూకా ఈ పాయిజన్ ఏదైతే ఆ లక్షణాలు ఉంటాయో అది ఇమీడియట్గా మనకి శరీరం పైన ఫామ్ అయిపోవడానికి అవ్వకుండా అవకాశం ఉంటుంది అనేది కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఏదేమైనా ఒక్కసారిగా ఆహ్లాదంగా సరదాగా గడపాలని వచ్చినటువంటి ఫ్యామిలీస్ ఒక్కసారిగా పిల్లలు ఆ రకంగా గాయాలు ఏర్పడడం కావచ్చు, లేకపోతే
లేకపోతే ఆ పిల్లలు ఏడుపు గగ్గోలు పెడుతున్నటువంటి తీరుతో ఒక్కసారిగా అంతర్వేది బీచ్ దగ్గర అలజడి నెలకొందని చెప్పొచ్చు. అయితే దీంతో పాలకొల్లు డాక్టర్ ఎవరైతే ఈ పిల్లల్ని ట్రీట్ చేస్తున్నారో ఆయన కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా బీచ్ ఉన్న ప్రాంతాలే కాదు, బీచ్ ఎక్కడుంటే అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా జనం వెళ్తూ ఉంటారు, ముఖ్యంగా పిల్లలు వెళ్తూ ఉంటారు. కాబట్టి అవి ఏదైనా కాలుకి తగిలినా లేకపోతే అది మనకి టచ్ చేసి వెళ్ళిపోయినా కూడా ఆ జెల్ అంట మన స్కిన్కి అంటుకుంటూ ఉంటుందంట. సో ఇది నాలెడ్జ్ తీసుకోండి. ఇమీడియట్గా అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉంటే కనుక సీ వాటర్తోని ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేస్తే కనుక కొంత రిలీఫ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇదైతే మాత్రం అందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ బీచ్లో ఎంతమంది పర్యాటకులు వస్తూ ఉంటారంటే మనకి ఈ నాచు ఉన్న ప్రాంతాలు కాస్త ప్రమాదకరమని తెలిసినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఇలాంటి ఈ జెల్లీ ఫిష్లు కావచ్చు లేకపోతే ఇలా కొన్ని అరుదైన రకాలు చేప రకాలు కూడా ఎక్కువగా మనకి ఈ ఏదైతే పెద్ద పెద్ద రాళ్ళు నాచు కట్టి ఉంటాయో వాటి దగ్గర ఉంటాయి. సో అలాంటి పరిస్థితులు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని కరవటం, మనం గాయాల పాలు అవ్వటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి సో పూర్తిగా డాక్టర్ గారు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాలెడ్జ్ కూడా ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంతోష్ అండి. అన్నపూర్ణ చిల్డ్రన్స్ హాస్పిటల్ పాలకొల్లు. ఇప్పుడే ఒక పాపను తీసుకొచ్చారు, సాయి శిరీష్ అని. తనకి అంతర్వేది బీచ్లోకి వెళ్తే జెల్లీ ఫిష్ ఉంటాయి కదా మనకి ట్రాన్స్పరెంట్గా ఉండేవి, అవి వాటర్లో ఉన్నప్పుడు దిగినప్పుడు అవి వాటిని తినికి కుట్టడం, లేదంటే జనరల్ జెల్లీ ఫిష్ మనకి అటాచ్ అయిపోతాయి. వాటికి పొడవాటి టెంటికల్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడ వాటికి చిన్న పాయిజన్ లాంటిది ఉంటుంది, వాటికి ప్రొటెక్టివ్ మెకానిజం, వాటికి అవి మనకి ఇరిటేషన్ కాజ్ చేస్తాయి. ఇప్పుడు ఈ పిల్లకి ఏమైందంటే అవి టెంటికల్స్ ఎక్కడెక్కడ పాకాయో అక్కడంతా కూడా రెడ్డిష్ మార్క్స్ లాగా వచ్చేసాయి అన్నమాట. కాకపోతే మనకి జనరల్గా మన వైపు అరుదు. ఈ మధ్య కాలంలో అంటే బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ల వల్ల గట్ట ఇప్పుడు మన పరిసరాల్లో కూడా ఈ జెల్లీ ఫిషెస్ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. సో జనరల్గా భయపడే అవసరం అయితే లేదు. జనరల్గా ఈ జెల్లీ ఫిషెస్ నొప్పి అయితే తీవ్రంగా ఉంటుంది పిల్లలు కాబట్టి కొద్దిగా జనరల్గా బేర్ చేయడం అనేది కొద్దిగా తక్కువ. బట్ జనరల్గా ఎప్పుడైనా జెల్లీ ఫిష్ కుట్టడం అనేది జరిగితే ఫస్ట్ ఇనిషియల్గా అక్కడ సీ వాటర్తోనే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా కుదిరితే ఎక్కడైనా వెనిగర్ దొరికితే డైల్యూట్ వెనిగర్ దీని మీద వేస్తే ఆ టెంటికల్స్ వెంటనే ఇదవుతాయి, ఆ పాయిజన్ కూడా నలిఫై. ఇప్పుడు ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అయితే అందరికి ఇస్తాం. జనరల్గా దీనికి వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ పెయిన్ వస్తుంది, తర్వాత ఏమొచ్చి ర్యాష్ వస్తుంది, ఆ తర్వాత స్కిన్ డిస్కలరేషన్ అనేది జరుగుతుంది. పెయిన్ జనరల్గా మనకి అరౌండ్ 12 to 24 hours ఉంటుంది. తర్వాత ర్యాష్ కూడా కొంతమందికి ఆల్మోస్ట్ 3 to 4 days ఉంటుంది. కొంతమందికి స్కిన్ చిన్నగా డిస్కలరేషన్ అంటే కొద్ది బ్లాకిష్ పిగ్మెంటేషన్ వచ్చినట్టు ఉంటుంది ఒక 1 to 2 months దాకా. ఈ ముఖ్యమైన అంశం ఏంటంటే కొన్ని జెల్లీ ఫిషెస్ చాలా పాయిజనస్గా ఉంటాయి. సో మనకి ఒక 24 hours లోపు మనకి సింప్టమ్స్ సబ్సైడ్ అవ్వకుండా ఇబ్బంది అంటే ఛాతీలో నొప్పి రావడం, ఆయాసం పడడం, తర్వాత ఏమొచ్చి వాపు ఎక్కువ అవడం పుట్టిన దగ్గర అనుకున్నప్పుడు మటుకు వెంటనే మెడికల్ అంటే డాక్టర్ కన్సల్టేషన్ చేయడం, లేదనుకుంటే హాస్పిటల్లో అందుబాటులో ఉండడం అనేది ముఖ్యం. సో మన చుట్టుపక్కల మన పరిసరాల ప్రాంతం ముఖ్యంగా మన నర్సాపూర్, మన పేరుపాలెం బీచ్, తర్వాత మన ఈ పరిసరాలన్నీ అంటే మనకి ఇటువైపు అంతా ఒకటే కాబట్టి ఈ జెల్లీ ఫిష్లు అంతర్వేది నుంచి కూడా ఇటువైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనరల్గా సందర్శకులందరూ కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా ఇలా వచ్చినప్పుడు వెంటనే సముద్ర నీరుతోనే కడుక్కొని ఆ టెంటికల్స్ రిమూవ్ చేయాలి. లేదు అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా ఏదైనా షాప్లో వెనిగర్ దొరికితే వెనిగర్ వెంటనే వేసేసిన ఆ టెంటికల్స్ స్మూత్గా ఊడిపోతాయి అన్నమాట. ఆ వెనం కూడా మన బాడీలోకి వెళ్ళకుండా ఉంటుంది. ఇది మెయిన్. ఇది జనరల్గా మనకి అరుదు కాబట్టి జనరల్గా ఈ చిట్కా ఎవరికి తెలియదు. సో వెనిగర్ ఉంటే మటుకు వెంటనే వెనిగర్తో వాష్ చేయండి. ఇప్పుడు పాప అయితే బాగానే స్టేబుల్గా ఉంది. మనం ఈరోజు అబ్జర్వేషన్ చూసి నెక్స్ట్ తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు